నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రాష్ట్రాన్ని టెక్స్టైల్స్ రాజధానిగా మార్చుతామన్న సీఎం. చేనేత కళ తెలంగాణ ప్రజల డిఎన్ఏలోనే ఉందని వ్యాఖ్య. కేరళలో రేవంత్ రెడ్డి ప్రచారంపై బీఆర్ఎస్ బీజేపీ విమర్శలు. రాష్ట్రంలో 6 గ్యారంటీల అమలును నిరూపించాలని సవాల్. న్యాయాధికారుల నిర్బంధం కేసులో ప్రధాన సూత్రధారి అరెస్ట్. ఎంఐఎం ఐఎస్ఎల్ను బీజేపీనే పురికొల్పిందని మమతా బెనర్జీ ఆరోపణ. పార్లమెంటు ప్రత్యేక సమావేశాలపై కాంగ్రెస్ అభ్యంతరం. ఎన్నికల్లో లబ్ధి కోసమే బీజేపీ తాపత్రయమని మండిపాటు. పశ్చిమాసియాలో భీకరంగా సాగుతోన్న యుద్ధం. ఇరాన్ విద్యుత్ కేంద్రాలు లక్ష్యంగా చేసుకుంటామని ట్రంప్ హెచ్చరిక. హర్మూజ్ను తెరిపించడానికి బ్రిటన్ నేతృత్వంలో 40 దేశాల భేటీ. స్వేచ్ఛాయుత సముద్రయానం ఉండాలని భారత్ స్పష్టీకరణ. వస్త్ర పరిశ్రమ రంగంలో 2047 నాటికి తెలంగాణను దక్షిణాసియాలోనే గొప్ప టెక్స్టైల్ రాజధానిగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వ దార్శనికతకు అనుగుణంగా టెక్స్టైల్ రంగ అభివృద్ధి కోసం భాగస్వామ్యం కావాలని పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. పెట్టుబడిదారులకు కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పిస్తామని భరోసానిచ్చారు. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ సిఐటిఐతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం హైటెక్స్ వేదికగా 13వ ఏషియా టెక్స్టైల్ సదస్సును నిర్వహించింది. ఈ సదస్సులో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వరరావు, అధికారులు, జాతీయ అంతర్జాతీయ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సదస్సులో ముఖ్యమంత్రి ఎటెక్స్కాన్ 2026 నివేదికను విడుదల చేశారు. అనంతరం ఈ కార్యక్రమంలో ప్రసంగించిన సీఎం నాణ్యమైన వస్త్రాల రూపకల్పనలో భారత్కు గొప్ప చరిత్ర ఉందన్నారు. టెక్స్టైల్ తెలంగాణకు కేవలం పరిశ్రమ మాత్రమే కాదని ప్రజల జీవనాధారమని అన్నారు. టెక్స్టైల్స్ అనేది రాష్ట్ర ప్రజల డిఎన్ఏలోనే ఉందన్న సీఎం అనేక రంగాల్లో తెలంగాణ అగ్రగామిగా ఉందని వెల్లడించారు. హైదరాబాద్ గ్లోబల్ సినిమా హబ్ గాను ఎదుగుతోందన్న రేవంత్ రెడ్డి సినిమా సంబంధిత ఫ్యాషన్ రంగాన్ని కూడా తెలంగాణ నుంచే అభివృద్ధి చెందేలా ప్రోత్సహిస్తామన్నారు. ప్రపంచంలోని ప్రతి దేశం తెలంగాణలో తయారైన దుస్తులను ధరించేలా చేయాలన్నదే తమ సంకల్పమని పేర్కొన్నారు. 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మారడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్న సీఎం దక్షిణాసియా టెక్స్టైల్స్ క్యాపిటల్ గా తెలంగాణను తీర్చిదిద్దుతామని అన్నారు. తెలంగాణ రైజింగ్ ప్రయాణంలో భాగస్వాములు కావాలని పెట్టుబడిదారులకు పిలుపునిచ్చారు. Telangana can proudly say we have textiles in our DNA. From our famous Pochampalli Ikkat to Gadwali sarees, Warangal Daris to waves of Narayanpet, textile is not just an industry, it is lifeline for our weaving communities. By 2047, we will transform Telangana into textile capital of South Asia. We have best human resources. Together, we can create an end-to-end textile ecosystem which can be a game changer for the world. చేనేతల సంక్షేమానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున సహకరిస్తోందని చేనేత వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల పేర్కొన్నారు. చేనేతలకు తమ ప్రభుత్వం చేతినిండా పని కల్పిస్తోందని వెల్లడించారు. అంతర్జాతీయ స్థాయి ఉత్పత్తులను ఇక్కడి చేనేతలు రూపొందిస్తున్నారన్న పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు రాష్ట్రంలో గ్లోబల్ ఫ్యాషన్ కారిడార్లు నిర్మిస్తున్నట్టు తెలిపారు. We are building global fashion corridors and circular hubs that don't just ask how much we make, ask how well can we live. We are building an ecosystem where made in Telangana is not just a label of origin, it is a promise of trust, a promise of ethical labor, a promise for a green planet, a promise that we can grow our economies without shrinking our souls. ఆ రోజుల్లోనే అగ్గిపెట్టెలో చీరల్ని నేర్చినటువంటి మా నేతన్నల యొక్క గౌరవం, ఒక సంస్కృతి, ఒక సంప్రదాయం. ఇది వస్త్రమే కాదు, ఇది మానవాళి యొక్క సంప్రదాయానికి చిహ్నమైనటువంటి పరిశ్రమ విజయవంతంగా ఉండాలని కింది నుంచి నేతన్నల దగ్గర నుంచి పారిశ్రామికవేత్తల దాకా అందరూ సుఖ సంతోషాలతో లాభదాయకంగా ఈ యొక్క పరిశ్రమని ఉజ్వలంగా తీర్చిదిద్దటం కోసం ఈ కాన్ఫరెన్స్లో మీరు చేసేటటువంటి డిస్కషన్స్ కానీ, డైలాగ్స్ కానీ, సూచనలు కానీ, అనుభవం కానీ భవిష్యత్తులో ఉపయోగపడేటటువంటి విధంగా మా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అంతకుముందు సదస్సు సందర్భంగా ఏర్పాటు చేసిన టెక్స్టైల్ ఎగ్జిబిషన్ను మంత్రులతో కలిసి ముఖ్యమంత్రి సందర్శించారు.
గ్రూప్ 1 ఉద్యోగ నియామకాలపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ఇది ఉద్యోగ నియామకాల పట్ల ప్రభుత్వ పారదర్శక విధానాలకు చిత్తశుద్ధికి గుర్తింపుగా భావిస్తున్నట్టు సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు. కొలువుల కోసం ఏళ్ల తరబడి ఎదురుచూసి కన్నవారి కష్టంపై ఆధారపడలేక కొలువు వస్తుందో రాదో అన్న దిగులుతో 10 ఏళ్లు గడిపిన గ్రూప్ 1 ఆశావహులకు సుప్రీంకోర్టు తీర్పు పెద్ద ఓరటని రేవంత్ రెడ్డి చెప్పారు. ప్రజా ప్రభుత్వం వచ్చిన వెంటనే నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షలు నిర్వహించి నెలల వ్యవధిలో నియామక పత్రాలు అందజేస్తున్నట్లు గుర్తు చేశారు. ఈ నియామకాలను అడ్డుకోవాలనుకున్న దుష్ట శక్తుల కుట్రలు కుతంత్రాలను ఛేదించి రాష్ట్ర పునర్నిర్మాణంలో తొలి గ్రూప్ 1 అధికారులుగా యువతను భాగస్వాములు చేశామన్నారు. గ్రూప్ 1 ఉద్యోగాలు పొందిన వారికి సీఎం మరోసారి అభినందనలు తెలిపారు. ప్రభుత్వ ఆలోచనలు సంకల్పానికి అనుగుణంగా టీజీపీఎస్సీ వ్యవస్థను ప్రక్షాళన చేసినట్టు తెలిపారు. హైదరాబాద్ మాదాపూర్లో తొమ్మిడికుంట చెరువు అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకస్మికంగా పరిశీలించారు. హెచ్ఐసిసిలో ఏషియన్ టెక్స్టైల్ సదస్సుకు వెళ్లిన సీఎం అక్కడి నుంచి తొమ్మిడికుంట చెరువు వద్దకు వెళ్లారు. కారులో నుంచి అక్కడ జరుగుతున్న పనులు పరిశీలించారు. నగరంలోని చెరువుల పునరుద్ధరణలో భాగంగా హైడ్రా మాదాపూర్ తొమ్మిడికుంటలో పనులు చేస్తోంది. సుమారు 15 ఎకరాలను కబ్జాల నుంచి విముక్తి చేసిన హైడ్రా అక్కడ చెరువు పునరుజ్జీవం సుందరీకరణ పనులు చేపట్టింది. కేరళం అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణలో 6 గ్యారంటీలు అమలు చేసినట్లు అబద్దాలు చెబుతున్నారని మండిపడ్డారు. కేరళం ప్రజలకు కిషన్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. కేరళం ప్రజలు చాలా తెలివైన వారని, రానున్న ఎన్నికల్లో జాగ్రత్తగా ఆలోచించి ఓటేస్తారని అన్నారు. ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ మేము 6 గ్యారంటీలు అమలు చేశాము, కావాలంటే కేరళకు సంబంధించినటువంటి వాళ్ళు తెలంగాణ రాష్ట్రానికి వచ్చి చూడాలని చెప్పారు. అమలు చేయనటువంటి అనేక కార్యక్రమాలను అమలు చేసినట్టు ప్రచారం చేయడంలో మరి కాంగ్రెస్ పార్టీ మించినటువంటి వాళ్ళు ఎవరు లేరు. నేను కేరళ ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, కాంగ్రెస్ మాటలను నమ్మకండి. కాంగ్రెస్ పార్టీ ఈసారి అధికారంలోకి వస్తే అవినీతి కారకులవుతారు. పొరపాటున ఏ ఒక్కరు కూడా రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మాటలను గాని ఏమాత్రం నమ్మకండి. రాష్ట్రంలో 6 గ్యారంటీలు అమలు చేయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేరళంలో కొత్త హామీలు ఇచ్చి వచ్చారని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. 100% రుణమాఫీ అయిన ఊరిని చూపించారని సీఎం సొంత నియోజకవర్గం కొడంగల్లో సవాల్ విసిరారు. లంబాడీల ఓట్లు కావాలి కానీ వారి సంక్షేమాన్ని పట్టించుకోరా అని నిలదీశారు. సంత్ సేవాలాల్ కార్పొరేషన్కు 100 కోట్లు ప్రకటించి ₹1 ఇవ్వలేదని ధ్వజమెత్తారు. లగచర్లలో గిరిజనులను హింసించి భూములు లాక్కున్నారని మండిపడ్డారు. విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ నిధులు సైతం ఇవ్వట్లేదని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్దారకం జరగదంటే కేరళకు పోయి నిన్న కేరళలో పోయి ఏమంటుండు, మేము మొత్తం 6 గ్యారెంటీలు అమలు చేసినాం తెలంగాణలో, ఇక కేరళలో కూడా అమలు చేస్తామంటాం. ఏం చేసినావు ఆయన? ఎస్సీ ఎస్టీలకు పట్టాలు ఇచ్చినావు, ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అమలు చేసినావు, రైతు డిక్లరేషన్ అమలు చేసినవా, మహిళలకు మహాలక్ష్మి 2500 ఇచ్చినవా, అవ్వా తాతలకు 4000 పెన్షన్ ఇచ్చినవా, రుణమాఫీ పూర్తి చేసినవా, 15,000 రైతు బంధు ఇచ్చినవా, తులం బంగారం ఇచ్చినవా, ఆడపిల్లలకు స్కూటీలు ఇచ్చినవా, జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డు ఇచ్చే తెలివి కూడా అయిపోయాయి. ఇంకా పోయి కేరళలో పోయి ఎందో మాట్లాడుతుండు. ఇక కూట్ల రాయి తీయనుడట, ఏట్ల రాయి తీయడానికి పోయిండట. గ్రామ సభలల్లా అక్కజేలు తిరగబడ్డారు నీ అధికారుల మీద, నీ ఎమ్మెల్యేల మీద, నీ మంత్రుల మీద. 100% రుణమాఫీ అయిన ఊరు ఉందా కొడంగల్లో? ఏ ఊరు కోదామా రా రేవంత్ రెడ్డి, నీ కొడంగల్లో కూర్చొని మాట్లాడుతున్నా. సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. మార్పు రావాలంటే పరిస్థితి మళ్లీ మొదటికొచ్చిందని విమర్శించారు. 2 ఏళ్లలోనే మార్పు రావాలి, రేవంత్ రెడ్డి పోవాలి అనే స్థితి వచ్చిందన్నారు. ప్రాణహిత జలాలను వినియోగించుకోవడం నిర్లక్ష్య పాలనకు నిదర్శనమన్నారు. అభిమానుల ఆలోచనలకు మేరకు ఏ పార్టీలో చేరాలో నిర్ణయించుకుంటారని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. కేసీఆర్ పోవాలనే నినాదంతో ముందు పోతే ఇవాళ ఏమొస్తుంది నినాదం, మార్పు రావాలి, రేవంత్ రెడ్డి పోవాలనే కాడికి వచ్చి కేవలం 2 సంవత్సరాల కాలం మన ఎన్నికలు చేసినటువంటి వాగ్దానాలు నెరవేర్చులో ఏదైతుందో, మన ప్రజల ఆకాంక్షల మేరకు ఏదైతుందో నెరవేర్చలేకపోతున్నాం. కాబట్టి ఇంకో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ అని చెప్పంటున్నాను. రేవంత్ రెడ్డి గారి నిర్లక్ష్య పాలనకు ఇది ఒక అద్దం పడుతుందని చెప్పంటున్నాను. ఇలా ప్రాజెక్టుల నిర్వహణ అనేది ప్రధానమంటున్నది. అటువంటి ప్రాజెక్టుల నిర్వహణకు సంబంధించి కేవలం ఉత్తర తెలంగాణకి పరిమితం కాకుండా యావత్ తెలంగాణకు జీవనాధారమైనటువంటి ఒక ఈ ప్రాణహిత నది జలాల వినియోగంలో ఏదైతుందో రాష్ట్ర ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించలేకపోవటం.
తెలంగాణ రాష్ట్ర సమితి పేరు ఫ్రీ అయిందని ఇప్పుడు ఎవరైనా వాడుకోవచ్చని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. రాజకీయ పార్టీ కోసం ఏర్పాట్లు వేగవంతంగా జరుగుతున్నాయని తెలిపారు. పాత పేరు కొత్త ఎజెండాతో ప్రజల ముందుకొస్తామని కవిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ ఆచార్య జయశంకర్ సిద్ధాంతాల ప్రకారమే నడుస్తుందని, బీహార్ సిద్ధాంతకర్త ఎవరూ లేరని వ్యాఖ్యానించారు. తన ప్రధాన పోరాటం కాంగ్రెస్ పైనే అన్న కవిత బీఆర్ఎస్ ప్రస్తుతం నిద్రావస్థలో ఉందని విమర్శించారు. నియోజకవర్గాల పునర్విభజన అయినా కాకపోయినా తమ పార్టీకి ప్రజల్లో మంచి ఆదరణ ఉంటుందన్నారు. సిద్దిపేట స్థానం మహిళలకు రిజర్వ్ కాదా అని ప్రశ్నించిన కవిత ముఖ్యమంత్రి గుంటనక్క అవగాహనతో ఏం చేస్తారోనని వ్యాఖ్యానించారు. ఫ్యూచర్ సిటీ పేరుతో హైదరాబాద్ను రేవంత్ రెడ్డి ఆగం చేసేలా ఉన్నారన్నారు. ఆంధ్రప్రదేశ్ అమరావతి గురించి తమకు అవసరం లేదన్నారు. రాష్ట్రంలో పాఠశాలలు ఇష్టారీతిన ఫీజులు వసూలు చేస్తున్నాయని, సర్కారు స్పందించకపోతే ఆందోళనకు దిగుతామని కవిత హెచ్చరించారు. లేదు, ఈ సిబిఎస్ఈ, ఐబీ ఇట్లాంటి స్కూల్స్ వాళ్ళు ఆల్రెడీ 25%, 30%, 40% ఫీజులు పెంచినటువంటి పరిస్థితి ఉన్నది. ఈ విషయాల మీదనే, ఈ అంశాల మీదనే రేవంత్ రెడ్డి గారు పదే బీఆర్ఎస్ గవర్నమెంట్ అప్పుడు ఉన్నప్పుడు క్రిటిసైజ్ చేసి మీరు ఫీ నియంత్రణ చేయండి అని చెప్పిండ్రు. మరి ఇవాళ 3 సంవత్సరాలు అవుతుంది, 3 బడ్జెట్లు పెట్టుకున్నారు వీళ్ళు. మొన్న బడ్జెట్ సమావేశంలో కూడా నువ్వింత తిన్నావు అని వీళ్ళని వాళ్ళు తిట్టుకోవడం తప్పితే కనీసం పేద మధ్యతరగతి పిల్లలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి ఫీజు నియంత్రణ కోసం ఒక చట్టం తేవాలి అని చెప్పి ఆలోచన ఈ ప్రభుత్వానికి లేకపోవడం అనేది సిగ్గుచేటు. నేను అర్జెంటుగా డిమాండ్ చేస్తూ ఉన్నా. గత 10-12 రోజులుగా ఈ రాష్ట్రంలో, ఈ హైదరాబాద్ మహానగరంలో స్కూళ్ళ ముందట పిల్లల యొక్క పేరెంట్స్ చేస్తున్న ధర్నాలు చూసన్నా మీ ప్రభుత్వం కళ్ళు తెరవాలి. అవసరమైతే స్పెషల్ అసెంబ్లీ సెషన్ పెట్టండి, అర్జెంటుగా చట్టం తీసుకురండి. హెచ్సిటీ ప్రాజెక్టులో భాగంగా హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులుంటాయని నగర ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ జోయల్ డేవిస్ అన్నారు. అభివృద్ధి పనుల దృష్ట్యా రోడ్డు నిర్మాణ పనులకు వాహనదారులు సహకరించాలని కోరారు. ముఖ్యంగా మహానగరంలోని ప్రధాన కూడలైన బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాలతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో ఈ మళ్లింపులుంటాయన్నారు. 7 ఫ్లైఓవర్లు, అండర్ పాస్ నిర్మాణ పనుల వల్ల ఉదయం 11 గంటల నుంచి 1 గంట వరకు సుమారు 2 గంటల పాటు ప్రయోగాత్మక అధ్యయనం చేపడుతున్నట్లు జోయల్ డేవిస్ వెల్లడించారు. జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 10 నుంచి వచ్చేవారు ఒకవేళ రోడ్ నెంబర్ 36కి వెళ్ళాలంటే అక్కడ రైట్ టర్న్ ఉండదు. సో వారు వెంకటగిరి కాలనీ క్రాస్ రోడ్ ఏదైతే ఉందో అక్కడి నుంచి రైట్ టర్న్ తీసుకొని టువర్డ్స్ అల్కజార్ ప్లాజా వెళ్ళి అక్కడి నుంచి 36కి వెళ్ళొచ్చు. లెఫ్ట్ కానీ రైట్ కానీ అక్కడ ఓపెన్ చేస్తాము, వాళ్ళు రోడ్ నెంబర్ 36కి వెళ్ళొచ్చు. సో ఆ కన్ఫ్యూజన్ కూడా లేకుండా సైనేజెస్ పెట్టి గైడ్ చేస్తాము. వరంగల్ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం సహా సబ్ రిజిస్ట్రార్ నివాసాల్లో జరిగిన ఏసీబీ తనిఖీల్లో భారీగా అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. తనిఖీల సమయంలో కార్యాలయంలో 20 మంది అనధికార ఏజెంట్లు, రైటర్లు ఉన్నట్లు ఏసీబీ గుర్తించింది. లెక్కల్లో చూపిన 47,450 రూపాయలు, 70 డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. డాక్యుమెంట్ రైటర్ల మొబైల్ ఫోన్లను అధికారులు పరిశీలించగా సబ్ రిజిస్ట్రార్లు రామనరసింహారావు, ఆనంద్ మధ్య జరిగిన లావాదేవీలపై వాట్సాప్ చాట్లు బహిర్గతమయ్యాయి. ఏడాది కాలంలో డాక్యుమెంట్ రైటర్లతో జరిగిన ఫోన్పే లావాదేవీల్లో 42,03,125 రూపాయల వరకు ఉన్నట్లు అధికారులు తేల్చారు. నమోదు చేసి డెలివరీ కాని డాక్యుమెంట్లు వీరి వద్దే ఉంచుకున్నట్లు గుర్తించారు. ఇక సబ్ రిజిస్ట్రార్ నివాసంలో జరిగిన తనిఖీల్లో 24,61,540 రూపాయలు, 820 గ్రాముల బంగారు ఆభరణాలు, 2.6 కిలోల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. కపిల్ చిట్స్లో సబ్ రిజిస్ట్రార్ ఆనంద్కు చెందిన 30,10,000 విలువైన ఫిక్స్డ్ డిపాజిట్ల దస్త్రాలను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం అక్రమాలపై పూర్తి నివేదికను సిద్ధం చేసి ప్రభుత్వానికి సమర్పించేందుకు ఏసీబీ అధికారులు సిద్ధమయ్యారు.
రాష్ట్రాన్ని డ్రగ్స్ రహితంగా చేయడమే లక్ష్యంగా ఈగల్ ఫోర్స్ వరుస దాడులు నిర్వహిస్తోంది. మాదక ద్రవ్యాల వినియోగం జరుగుతోందనే పక్కా సమాచారంతో సైబరాబాద్ పరిధి కొండాపూర్లోని క్వాక్ ఎరీనా పబ్లో దాడులు చేశారు. మొత్తం 64 మంది అనుమానితుల పరీక్షలు చేయగా 8 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. అంతర్జాతీయంగా పేరుగాంచిన డీజే బ్లాక్ కాఫీ ప్రదర్శన ఇస్తోన్న సమయంలోనే పోలీసులు పబ్లోకి ప్రవేశించి సోదాలు చేశారు. నిందితులు గంజాయి, బెంజోడియాజెపిన్, మెథాంఫెటమైన్ వంటి ప్రమాదకర రసాయనాలను వినియోగించినట్లు పరీక్షల్లో తేలిందన్నారు. డ్రగ్స్ పరీక్షలో పాజిటివ్ వచ్చిన 8 మందిపై గచ్చిబౌలి పోలీసులు కేసులు నమోదు చేశారు. పబ్లు, క్లబ్లు, అసాంఘిక కార్యకలాపాలు జరిగితే యాజమాన్యాలపైన కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. రాష్ట్రంలో మరో 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రానున్న 3 రోజులు గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయిలో కొనసాగే అవకాశం ఉందని వెల్లడించింది. శుక్రవారం ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్తో పాటు సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. శనివారం ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్తో పాటు జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జనగాం జిల్లాలకు వర్ష సూచన ఉన్నట్లు తెలిపింది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు వాతావరణ కేంద్రం ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది. పశ్చిమ బంగాల్లోని మాల్దాలో ఎస్ఐఆర్లో పాల్గొన్న న్యాయాధికారులను నిర్బంధించిన ఘటనలో ప్రధాన సూత్రధారి మొఫక్కురల్ ఇస్లాం సహా అతడి సహాయకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. న్యాయవాది మొఫక్కురల్ ఇస్లాం విమానమెక్కి పారిపోయేందుకు బాగ్డోగ్రా విమానాశ్రయానికి వెళ్లిన సమయంలో అదుపులోకి తీసుకున్నారు. స్థానికులను ప్రసంగాలతో రెచ్చగొట్టి 7 అధికారుల నిర్బంధానికి కారణమైన ఇస్లాంపై 3 కేసులు నమోదు చేశారు. మొత్తంగా ఈ ఘటనపై 19 కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఎన్ఐఏ ఈ కేసును విచారిస్తున్నప్పటికీ తాము కూడా దర్యాప్తు కొనసాగిస్తామని వెల్లడించారు. అధికారుల నిర్బంధం పక్కా ప్రణాళికతో చేశారా లేదా అన్న కోణంలో విచారిస్తున్నట్లు పేర్కొన్నారు. మోతాబరి ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ సభ్యుడు మౌలానా షాజహాన్ అలీతో పాటు ఈ కేసులో ఇప్పటివరకు 35 మందిని అరెస్ట్ చేశారు. అటు మాల్దా హింసాకాండ కేసుపై ఎన్ఐఏ కూడా దర్యాప్తు ప్రారంభించింది. కోల్కతా కార్యాలయం నుంచి ఎన్ఐఏ బృందం మాల్దాకు బయలుదేరింది. ముందుగా పోలీసుల నుంచి అన్ని వివరాలను సేకరించే అవకాశం ఉంది. ఎస్ఐఆర్ నిర్వహించి ఓట్లను తొలగించారనే ఆగ్రహంతో 3 మహిళలతో సహా 7 న్యాయాధికారులను 8 గంటల పాటు స్థానికులు నిర్బంధించడం బంగాల్ రాజకీయాల్లో దుమారం రేపుతోంది. మాల్దా జిల్లాలో న్యాయాధికారుల నిర్బంధానికి ఎంఐఎం, ఐఎస్ఎఫ్లే కారణమని పశ్చిమ బంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. ఆ 2 పార్టీలను కాంగ్రెస్, బీజేపీలే ప్రేరేపించాయని ధ్వజమెత్తారు. దక్షిణ దినాజ్పూర్ జిల్లా హరిరాంపూర్లో జరిగిన ఎన్నికల ర్యాలీలో మమతా పాల్గొన్నారు. మాల్దా ఘటనలో ప్రధాన సూత్రధారిని ఎంఐఎం నుంచి బీజేపీ అప్పుగా తెచ్చుకుందని విమర్శించారు. ఎస్ఐఆర్ పేరుతో తాను పోటీ చేస్తున్న భవానీపూర్లో 40,000 మంది ఓటర్ల పేర్లు తొలగించారని చెప్పారు. ఓటరు జాబితాలో చొరబాటుదారులు ఉన్నారని బీజేపీ చెబుతోందన్నారు. అదే జాబితాతో లోక్సభ ఎన్నికల్లో గెలిచిన ప్రధాని మోదీ రాజీనామా చేయాలని ఆమె డిమాండ్ చేశారు. సీఆర్పీఎఫ్ వాహనాల్లో బంగాల్కు డబ్బు తరలిస్తున్నారని మమతా బెనర్జీ ఆరోపించారు. తన వద్ద ఆధారాలు ఉన్నాయని, సరైన సమయంలో వాటిని బయటపెడతానని తెలిపారు. బంగాల్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎన్ని రోజులు ఉన్నా బీజేపీ ఓట్ల శాతం పెరగదని మమతా బెనర్జీ ఎద్దేవా చేశారు. లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన, మహిళా చట్ట సవరణ బిల్లుల కోసం ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు నిర్వహించడంపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. పశ్చిమ బంగాల్, తమిళనాడు ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందాలనే ఉద్దేశంతో ఈ నెల 16న ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తోందని మండిపడింది. ఇది ఎన్నికల కోడ్ ఉల్లంఘనే అవుతుందని కాంగ్రెస్ సీనియర్ నేత జయరాం రమేష్ అన్నారు. లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనతో ఉత్తరప్రదేశ్ వంటి పెద్ద రాష్ట్రాల బలం 120 స్థానాలకు పెరుగుతుందని, కేరళ వంటి రాష్ట్రాలు 30 స్థానాల వద్దే ఉండిపోతాయన్నారు. ఈ ప్రక్రియ వల్ల దక్షిణాదితో పాటు ఈశాన్య, పశ్చిమ రాష్ట్రాలకు నష్టం కలుగుతుందన్నారు. 2023లో ఆమోదం పొందిన మహిళా రిజర్వేషన్ చట్టానికి ఇప్పుడు హడావిడిగా సవరణలు చేయటం వెనుక రాజకీయ ప్రయోజనాలే కారణమని జయరాం రమేష్ ఆరోపించారు. మధ్యప్రాచ్యం దాడులతో దద్దరిల్లుతోంది. అమెరికాకు చెందిన 2 F-35 ఫైటర్ జెట్లను కూల్చేసినట్లు ఇరాన్ ప్రకటించింది. కరాజ్ వంతెనపై అమెరికా దాడికి ప్రతీకారంగా గల్ఫ్ దేశాల్లోని 8 కీలక వంతెనలు కూల్చేస్తానని హెచ్చరించింది. ఇరాన్లో మౌలిక సదుపాయాలు, స్టీల్ ప్లాంట్లు, సైనిక కమాండర్లు లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం విరుచుకుపడుతోంది. తమ భూభాగం నుంచి అమెరికా దాడులు చేస్తోందన్న ఇరాన్ ఆరోపణలను యుఏఈ ఖండించింది.
35వ రోజు పశ్చిమాసియా యుద్ధం భీకరంగా సాగుతోంది. ఇరాన్ ప్రభుత్వ మౌలిక సదుపాయాలు, స్టీల్ ప్లాంట్లు సహా సైనిక కమాండర్లే లక్ష్యంగా ఐడిఎఫ్ దాడులు చేస్తోంది. ఇరాన్లోని కేష్మ్ ఓడరేవుపై దాడి జరిగినట్లు రాయిటర్స్ తెలిపింది. ఈ దాడిలో బహ్మాన్ వాణిజ్య ఓడరేవు, దోహా ఫిషింగ్ ఓడరేవు దెబ్బతిన్నట్లు పేర్కొంది. దట్టమైన పొగ వ్యాపించినట్లు కనిపిస్తున్న ఉపగ్రహ చిత్రాలను రాయిటర్స్ బయటపెట్టింది. అమెరికా, ఇజ్రాయెల్ తమ జనావాసాలపై దాడులు చేస్తున్నాయని ఇరాన్ ఆరోపించింది. ఇరాన్పై దాడులకు అమెరికా తమ భూభాగం వాడుకుంటోందన్న ఆరోపణలను యుఏఈ ఖండించింది. ఈ మేరకు యుఏఈ విదేశాంగ శాఖ ఓ ప్రకటన చేసింది. కర్గ్ ద్వీపంపై యుఏఈ నుంచే యుఎస్ దాడి చేసినట్లు ఇరాన్ ఆరోపించింది. అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు దీటుగా ఇరాన్ కూడా ప్రతీకార దాడులు చేస్తోంది. అమెరికాకు చెందిన 2 F-35 యుద్ధ విమానాలను కూల్చినట్లు ఐఆర్జీసీ ఫోటోలు విడుదల చేసింది. ఒక F-35కి చెందిన పైలట్ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపింది. ఇరాన్ జరిపిన దాడిలో ఇజ్రాయెల్లోని పెటాటిక్వా నగరంలోని మైదానం ధ్వంసమైంది. రమత్గాన్ నగరంలో ఓ భవనం నేలమట్టమైంది. ఈ ఘటనలో పలువురు గాయపడినట్లు ఇజ్రాయెల్ తెలిపింది. ఉత్తర ఇజ్రాయెల్లోని హైఫా నగరంలోని ఆయిల్ హబ్పై ఇరాన్ దాడులు చేసిందని వెల్లడించింది. 6 గాయపడినట్లు పేర్కొంది. మధ్యప్రాచ్యంలోని ఇంధన మౌలిక సదుపాయాలే లక్ష్యంగా ఇరాన్ దాడులు చేస్తోంది. కువైట్లోని నీటి శుద్ధీకరణ కేంద్రంతో పాటు అల్ అహ్మదీ చమురు శుద్ధి కేంద్రాన్ని మరోసారి ఇరాన్ టార్గెట్ చేసింది. ఈ దాడుల్లో నీటి శుద్ధి కేంద్రం దెబ్బతింది. ఇరాక్లోని కుర్దు స్థావరాలను డ్రోన్లతో విరుచుకుపడింది. ఇరాన్ దాడుల నేపథ్యంలో బహ్రెయిన్లోని పలు ప్రాంతాల్లో సైరన్లు మోగాయి. ఇరాన్ వైపు నుంచి వచ్చిన పలు డ్రోన్లను కూల్చినట్లు సౌదీ అరేబియా వెల్లడించింది. పాలస్తీనాలోని అమెరికా రాడార్ కేంద్రం, నౌకాదళ ఆస్తులపై క్షిపణులు ప్రయోగించినట్లు ఐఆర్జీసీ ప్రకటించింది. కరాజ్లో తమ వంతెన కూల్చివేతకు ప్రతీకారంగా సౌదీ, బహ్రెయిన్ను కలిపే కింగ్ ఫహద్ కాజ్వేతో సహా గల్ఫ్ దేశాల్లోని 8 వంతెనలపై దాడులు చేయనున్నట్లు ఇరాన్ ప్రకటించింది. తమపై ఇజ్రాయిల్, అమెరికా దాడులు పెంచితే అగ్రరాజ్య ప్రాంతీయ ఆస్తులను ధ్వంసం చేస్తామని ఇరాన్ సైన్యం హెచ్చరించింది. లెబనాన్లోనూ ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. దక్షిణ లెబనాన్లో జరిగిన దాడుల్లో 4 పౌరులు మృతి చెందినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. సహమార్ పట్టణంలో ఐడీఎఫ్ డ్రోన్ దాడికి 2 మరణించగా 11 మందికి గాయాలైనట్లు తెలిపాయి. కలాబియాలో ఒకరు, నబతీహ్లో మరొకరు ప్రాణాలు కోల్పోయినట్లు పేర్కొన్నాయి. హార్ముజ్ జలసంధి వద్ద నావికులను కోల్పోతున్న ఏకైక దేశం భారత్ అని విదేశాంగ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. హార్ముజ్ జలసంధిని తెరిపించేందుకు బ్రిటన్ నేతృత్వంలో జరుగుతున్న 40 దేశాల సమావేశంలో సముద్రయాన స్వేచ్ఛా సూత్రాల ప్రాముఖ్యతను భారత్ నొక్కి చెప్పింది. యుద్ధం ముగింపు ద్వారా మాత్రమే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని, చర్చల ద్వారా ఉద్రిక్తతలను తగ్గించుకోవాలని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ అన్నారు. భారత ఇంధన భద్రతపై పశ్చిమాసియా సంక్షోభం చూపే ప్రభావాన్ని వివరించారు. ఈ సమావేశానికి అమెరికా తరపున ప్రతినిధులు ఎవరూ హాజరు కాలేదు. ప్రపంచపు ఇంధన సరఫరాలో 20% వాటా ఉన్న హార్ముజ్ జలసంధి మూతపడ్డ వేళ దాన్ని పునరుద్ధరించేందుకు బ్రిటన్ నేతృత్వంలో పలు దేశాలు చర్చలు జరుపుతున్నాయి. చర్చలకు అమెరికా తరపున ఎవరూ హాజరు కాలేదు. హార్ముజ్లో జరిగిన దాడుల్లో ఇప్పటి వరకు 3 భారతీయ నావికులు మరణించారు. వారందరూ విదేశీ జెండాలున్న వాణిజ్య నౌకల్లో పనిచేస్తున్నారని భారత షిప్పింగ్ డైరెక్టరేట్ జనరల్ తెలిపింది. సాయుధ పోరాట అమరుడు దొడ్డి కొమరయ్య జయంతి రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరిగింది. హైదరాబాద్ రవీంద్ర భారతిలో దొడ్డి కొమరయ్య 99వ జయంతిని పురస్కరించుకుని పలువురు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పాల్గొన్నారు. మహబూబ్ నగర్లో దొడ్డి కొమరయ్య విగ్రహానికి ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి హరీష్ రావు వేరువేరుగా పూలమాల వేసి నివాళులు అర్పించారు. రాష్ట్ర ఆవిర్భావం అనంతరం బీఆర్ఎస్ ప్రభుత్వం కొమరయ్య జయంతి, వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహించిందని హరీష్ రావు పేర్కొన్నారు. మెదక్ కలెక్టరేట్లో కలెక్టర్ ప్రతిమా సింగ్, అదనపు కలెక్టర్ నగేష్ దొడ్డి కొమరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నిజాం పాలనలో రైతులపై జరిగిన అణచివేతకు వ్యతిరేకంగా పోరాడిన మహానుభావుడని కలెక్టర్ ప్రతిమా సింగ్ గుర్తు చేశారు. యేసుక్రీస్తు శిలువ త్యాగాన్ని స్మరించుకుంటూ నిర్వహించే గుడ్ ఫ్రైడేను క్రైస్తవులు రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకున్నారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మెదక్ క్యాథడ్రల్ చర్చిలో భక్తులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఖమ్మంలో గుడ్ ఫ్రైడే సందర్భంగా చేపట్టిన శిలువ మార్గం ప్రదర్శనలో భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. వైరా రోడ్డులోని ఆర్సీఎం చర్చి నుంచి కరుణగిరి వరకు ఈ ర్యాలీ సాగింది. సికింద్రాబాద్ కేజేఆర్ గార్డెన్ వద్ద నిర్వహించిన గుడ్ ఫ్రైడే ర్యాలీకి కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ హాజరయ్యారు.
యేసుక్రీస్తు సూచించిన శాంతి, త్యాగం, ప్రేమ మార్గం అందరూ నడవాలని, ప్రభువు కృపతో అందరూ ఆనందంగా జీవించాలని ఆకాంక్షించారు. యేసుక్రీస్తు శిలువ మరణాన్ని స్మరిస్తూ హైదరాబాద్ సనత్ నగర్లో గుడ్ ఫ్రైడే సందర్భంగా క్రైస్తవులు క్రీస్తు త్యాగాన్ని స్మరించుకున్నారు. మెదక్ జిల్లా తూప్రాన్లో శ్రీరాముడి రథోత్సవం పోలీసుల బందోబస్తు మధ్య విజయవంతంగా ముగిసింది. బీఆర్ఎస్, కాంగ్రెస్ వర్గాల మధ్య వివాదం తలెత్తడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపు చేశారు. తూప్రాన్ డీఎస్పీ నరేందర్ ఆధ్వర్యంలో రామాలయం వద్ద 80 మంది సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు చేశారు. అనంతరం స్వామివారి రథోత్సవ ఊరేగింపు కార్యక్రమం చేపట్టారు. వేడుకలకు సహకరించిన ప్రతి ఒక్కరికి డీఎస్పీ నరేందర్ కృతజ్ఞతలు తెలిపారు.